హలో ఇండియన్స్. కొన్ని రోజుల నుంచి నాకు ఏదో వెల్తీగా అనిపిస్తుంది. ఏదో సాటిస్ఫాక్షన్ లేకపోయినట్టు. ఎప్పుడు పెహల్గావ్లా దాడి అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు దెబ్బ కొడితే బాగుంటుందా ఇండియా, ఎప్పుడెప్పుడు దెబ్బ కొడితే బాగుంటుందా అనిపించేది. ఇవాళ పొద్దున్న లేవ్వంగానే న్యూస్ వినంగానే ఆ వెలితి మొత్తం పోయింది. చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఇన్ఫ్యాక్ట్ ఇది సరిపోదు పాకిస్తాన్కు, అస్సలు సరిపోదు. ఎందుకంటే దొంగనా కొడుకులు వీళ్ళను మామూలు కొట్టొద్దు, నివ్వకుండా కొట్టాలి. వాళ్ళకు ఆర్థికంగా లేదు. పెట్రోల్ రేట్లు, బియ్యం రేట్లు అడ్డగోలు పెరిగిపోయినాయి. తిండికి లేదు, తికానకి లేదు. ఆ గవర్నమెంట్ ఆ వెల్తీ తెలియకుండా ఉండడానికి, వాళ్ళకు మేము అభివృద్ధి చేస్తలేము, మాతో శాతగాదని తెలియకుండా ఉండడానికి ఈ ఉగ్రవాదం అనే ఒక పెంచి పోషించి భారత్ మీద వ్యతిరేకత, మతాల మీద వ్యతిరేకత వాళ్ళకి నేర్పించి వాళ్ళని దూలిస్తుంది. ఎట్లా పడాలంటే అసలు ఉగ్రవాదం పేరు చెప్తేనే వచ్చి ఎట్లా పడాలి. దీనికి ఎవ్వరు సపోర్ట్ చేస్తే వానికి పడాలి. సరే, ఇంకొక విషయం, ఇప్పుడే మనం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకనంటే ఇదివరకు చాలామంది అక్కడ నుంచి వచ్చి ఈ ఉగ్రవాదులు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కొన్ని ప్రాంతాలలో. వీళ్ళకి ఇప్పుడు కొంచెం చురుకంటిచ్చినట్టయి ఏదో ఒకటి చేద్దామని ట్రై చేస్తుంటారు. వీళ్ళను ఈ లంజోట్లను మనం చూసుకోవాలి, పబ్లిక్. ఎందుకనంటే ఇది నేరం కూడా కాదనుకుంటా, ఐ థింక్. ఎందుకనంటే ఆత్మరక్షణ చర్య అంటారు. వాడు ఎగిరి ఏమో గన్ను తీసుకొని కాల్వనికి వచ్చిననుకో, మనం 4 కట్టెలు తీసుకొని కొట్టి చంపేస్తే ఏమవుతుంది? ఏం కాదు కదా. అది ఆత్మరక్షణనే అంటారు. దీనికి ఏం జైల్లో పెట్టరు అనుకుంటా. నాకు తెలిసి కోర్టులు కూడా ఏం అనేవి. మనమే చూసుకోవాలి ఇట్లాంటి వాళ్ళని. ఎట్లా అంటే వాడు ఒక బుల్లెట్ వేల్చే లోపల 4 కట్టెలు కొట్టుకొని అందుకొని 40 మంది కొట్టిరనుకో చచ్చిపోతారు. వీళ్ళేం లెవ్వరు. దేశం బయట ఉన్న ఉగ్రవాదులను సైన్యం చూసుకుంటుంది, దేశ రక్షణ శాఖ చూసుకుంటుంది. దేశం లోపల చొరబడ్డ ఉగ్రవాదులు వాళ్ళకు ప్రేరితమై ప్రసంగాలనో లేకపోతే వాళ్ళు ట్రైన్ చేస్తే ఇక్కడ తయారైన వాళ్ళను వీళ్ళని మనం చూసుకోవాలి. మన చుట్టుపక్కల కనబడ్డప్పుడు ఇంకా వీళ్ళని చంపేస్తేనే పోతాను అనుకుంటా. ఎందుకంటే మెదడులను ఎవరు మారవలేరు. దొంగనన్నా ఏదైనా చెప్పి మారవచ్చు, కానీ ఉగ్రవాదాన్ని మార్చలేవు. ఎందుకంటే దాన్ని తీసేస్తేనే పోతుంది. లేకపోతే అది ఎప్పుడు హామ్ చేసేందుకే ఉంటుంది. మనుషులను ఎవరిని ప్రశాంతంగా బతకనియది, అభివృద్ధి కానియది, ఇంటెలిజెన్స్ పెరగనియది, ఏది కానియది. ఇది ఒక మాధ్యం అనమాట. దీన్ని అట్లయితేనే అట్లా దెబ్బ కొడితేనే నడుస్తుంది. జై హింద్.